everyone, this is Dr. Spandana, pediatrician, and welcome back to our channel. సో ఇవాళ మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. కానీ ఎటువంటి మెడికల్ ఇన్ఫర్మేషన్ తీసుకురాలేదు, కానీ ఒక ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ స్పెషల్ టెస్టిమోనియల్ అయితే తీసుకొచ్చేసాను. అనుకుంటూ ఉన్నారు కదా మేడం ఇన్ని వర్డ్స్ వాడుతున్నారు ఎందుకనో అని. సో తినది నేను చాలా స్పెషల్ టెస్టిమోనియల్గా ప్రజెంట్ చేద్దామని ముందు నుంచి మీ ముందుకు తీసుకురాలేదు. ఈ పర్సన్ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ తిను ఎంతో డెడికేటెడ్గా ఎంతో హార్డ్ వర్కింగ్ తోటి తన చాలా స్టబాన్ పర్సన్ అండి. వదలకుండా ఇప్పుడు దాకా వెయిట్ లాస్ చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. తిను తన టార్గెట్ వెయిట్ రీచ్ అయ్యేంత వరకు చేస్తానని చెప్పారు. సో అందుకని తినది వెయిట్ లాస్ జర్నీ లాగా కాకుండా మీ ముందుకు ఒక వెయిట్ లాస్ సిరీస్ అయితే తీసుకొచ్చేస్తున్నాను. తిను నా 90 డేస్ ఛాలెంజ్ అయితే చేశారు, కానీ ఇప్పుడు కూడా ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు డైట్. నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకోండి అన్నా కూడా లేదు మేడం ఐ వాంట్ టు కంటిన్యూ అని చెప్పి చేస్తూ ఉన్నారు. తిన పేరు ఏంటి అని అంటే వేణుగోపాల్ గారు. తిను నా దగ్గర స్టార్ట్ చేయకముందు తన వెయిట్ ఎంత ఉండేది అంటే 142.8 కిలోస్ ఉండేవాళ్ళు. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 142.8 కిలోస్ ఉండేవాళ్ళు. తిను నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నేను అనుకున్నాను తిను వెయిట్ లాస్ చేయగలరా, మధ్యలో వదిలేస్తారా? ఎందుకు అంటే హెవీగా వెయిట్ ఉన్న వాళ్ళు కొన్ని రోజులు చేసి వదిలేస్తారండి. వాళ్ళు చేయలేము, మా వల్ల కాదు అని చెప్పేసేసి వదిలేస్తారు. కానీ తిను మటుకు మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. తన బిజినెస్ ట్రిప్స్ వల్ల, తనకు వర్క్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి 1 వీక్ అని 10 డేస్ అని గ్యాప్ అయితే తీసుకున్నారు, కానీ డైట్ మటుకు ఖచ్చితంగా కంటిన్యూ చేశారు. బయటికి వెళ్ళినా కూడా లిమిటెడ్గా తినేవాళ్ళు, ఏం తిన్నారో నాకు చెప్పేవాళ్ళు. సో అంత డెడికేటెడ్గా అసలు చాలా మొండి వ్యక్తి అండి. వద్దు కొన్ని రోజులు గ్యాప్ తీసుకోండి అన్నా కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఆ బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మటుకే గ్యాప్ తీసుకునేవాళ్ళు, కానీ మిగతా టైంలో బాగా కరెక్ట్గా నేను ఎంత మెజర్మెంట్ చెప్తే అంతే మెజర్మెంట్ తీసుకునేవాళ్ళు. నాకు వెయింగ్ మిషన్లో వెయిట్ చేసుకొని మరీ నాకు ఫుడ్ పంపించేవాళ్ళు అనమాట. అంత డెడికేటెడ్గా చేసి తను ఇప్పుడు తన ప్రజెంట్ వెయిట్ ఎంత తెలుసా, 126 వరకు రీచ్ అయ్యారండి మన డైట్ చేస్తూ. ఇక్కడ ఎందుకు నేను ఇంత గుచ్చి చెప్తున్నాను, ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అని అంటే చాలామంది అనుకుంటారు వెయిట్ లాస్ ఒక 90 డేస్ చేసేసి తగ్గిపోతే అది మనము ఆ వెయిట్ లాస్ అవుతాం కదా, అది అలానే ఉండిపోతుంది అని. అలా కాదండి. ఒక డైట్ చేస్తున్నప్పుడు వెయిట్ లాస్ అవుతారు, కానీ మళ్ళీ తిరిగి తిన్నారు అంటే వెయిట్ గెయిన్ అవుతారు. మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఏమేం చేసుకుంటాం, హెల్తీ డైట్ తింటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, మంచిగా స్లీప్ మెయింటైన్ చేస్తూ, ఇవన్నీ చేస్తున్నప్పుడే మనము హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. ఆ వెయిట్ లాస్ మెల్లగా అవుతున్నా కూడా అది సస్టైనబుల్ వెయిట్ లాస్. తిను మన డైట్లో గమనించింది ఏంటి అని అంటే అన్నీ తినేవాళ్ళు, నేను చెప్పినవన్నీ తినేవాళ్ళు. కార్బోహైడ్రేట్ మిస్ అయ్యేవాళ్ళు కాదు, ప్రోటీన్ మిస్ అయ్యేవాళ్ళు కాదు, ఫైబర్ మిస్ అయ్యేవాళ్ళు కాదు, అండ్ హెల్తీ ఫ్యాట్స్ తీసుకునేవాళ్ళు. అన్నీ తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అయ్యారు. తిను ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే ఎక్సర్సైజ్ చేయలేకపోయారు, కానీ ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు, క్రాస్ ట్రైనర్ చేస్తున్నారు, ఇంకా తన యాక్టివిటీని పెంచుకుంటూ హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారు. తిన వెయిట్ లాస్ జర్నీని మటుకు నేను వెయిట్ లాస్ సిరీస్గా మీ ముందుకు తీసుకొస్తాను. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండి ఈ సిరీస్లో, తిన వెయిట్ లాస్ జర్నీ సిరీస్లో ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఇలా మన దగ్గర చాలామంది చేస్తూ ఉన్నారు. 130, 140, 150 కిలోస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి వెయిట్ లాస్ జర్నీస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇలా వెయిట్ లాస్ సిరీస్ ఎపిసోడ్స్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా తన మాటలలోనే తన వెయిట్ లాస్ ఎలా అయ్యారు, ఎలా చేశారు అన్నది వినేసేయండి. నేను యూట్యూబ్లో డైట్ సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా మీ 90 డేస్ వెయిట్ లాస్ డైట్ ప్రోగ్రామ్ కనపడ్డది. ఇమ్మీడియట్గా మీకు ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యాను. తర్వాత మీ సజెషన్స్ ఫాలో అయ్యి
సక్సెస్ఫుల్గా 90 డేస్ కంప్లీట్ చేసి 14.5 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అనుకుని వెయిట్ లాస్ కోసం నేను ఎన్నో రకాల యూట్యూబ్ ఛానల్స్లో సెర్చ్ చేశాను, ఎన్నో రకాల డైట్స్ చేశాను, కానీ సక్సెస్ఫుల్గా అయ్యింది మీ 90 డేస్ ప్రోగ్రామ్ మేడం. ఇంకా నేను డైట్ చేస్తున్నట్టు కూడా నాకేం అనిపించలేదు. ఆ ఫుడ్ కంప్లీట్గా తిన్నట్లే అనిపించింది. డైట్లో ఉన్న ఫీలింగ్ నాకు అస్సలు కలగలేదు. మరియు డైలీ రొటీన్గా ఫుడ్ కాకుండా వెరైటీ ఫుడ్స్ మీ డేస్లో యూట్యూబ్ దాంట్లో చూసి మీకు మంచి ఫాలో అయినందువల్ల సక్సెస్ఫుల్గా 14.5 కేజెస్ తగ్గాను మేడం. ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ మీరు మంచి సపోర్ట్ ఇచ్చి కోఆర్డినేషన్ చేసి నాకు సజెషన్స్ ఇచ్చినందువల్ల డైట్ స్టార్ట్ చేయకముందు నా హెల్త్ కండిషన్ని బట్టి చూస్తే నేను 5 మినిట్స్ కూడా బయట వాక్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఆఫ్టర్ డైట్ కంప్లీట్ 90 డేస్ అయ్యాక, వెయిట్ లాస్ అయ్యాక బాడీలో చాలా వెయిట్ తగ్గిపోయింది అన్న ఫీల్ అవుతుంది. బాడీ లైట్గా అనిపిస్తుంది. లాస్ట్ 20 డేస్ నుంచి నేను ఈ క్రాస్ ట్రైనర్ పైన 5 మినిట్స్ చేయాలంటే కష్టం ఉండేది, అలాంటిది 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు చేయగలుగుతున్నాను. మరియు ఏ ఆయాసం లేకుండా చాలా సక్సెస్ఫుల్గా డైట్ 90 డేస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాను. ఇట్స్ వెరీ థ్యాంక్ఫుల్ మేడం. విన్నారు కదండి వేణుగోపాల్ గారి వెయిట్ లాస్ జర్నీ గురించి. ఇంతదాకా ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎలా చేశారు, ఇంకా తన మాటలలోనే మీరు వినింటారు. తను ఇప్పుడు క్రాస్ ట్రైనర్ కూడా బాగా చేస్తున్నారు అని. తను డైట్ చేసిన కొత్తలలో వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అంత హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలంటే కష్టం కదా. సో కొద్దిగా వెయిట్ లాస్ అయిన తర్వాత నేను చెప్పాను వాకింగ్ మొదలు పెట్టండి అని. సో వాకింగ్ చేస్తూ ఇప్పుడు క్రాస్ ట్రైనర్ కూడా చేస్తున్నాను. తను ఏం చెప్పారు, 40 మినిట్స్ చేస్తున్నాను అని చెప్పారు. సో ఎప్పుడైతే మనకు వెయిట్ లాస్ అవుతామో మన బాడీ లైట్గా అవుతుంది. లైట్గా అయినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా మనకే తెలియని హ్యాపీనెస్ తోటి ఇంకా మోటివేట్ అయ్యి, సెల్ఫ్ మోటివేషన్ అయ్యి ఇంకా వెయిట్ లాస్ తగ్గాలి, ఇంకా వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఎక్సర్సైజ్, ఒక హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని మనం తెలియకుండానే మనము అలవాటు చేసుకొని అది మెయింటైన్ చేస్తామన్నమాట. సో వెయిట్ లాస్ అనేది ఒక డైట్ వల్లనే కాదండి. వెయిట్ లాస్ అనేది డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ ఇవన్నీ మంచిగా మనం మెయింటైన్ చేస్తేనే హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. ఆ వెయిట్ లాస్ అయ్యేది కూడా సస్టైన్గా వెయిట్ లాస్ అవుతాము. జస్ట్ ఒక డైట్ చేసేసి క్రాష్ డైట్ అని చాలా క్యాలరీస్ తక్కువగా తినేసేసి, ప్రోటీన్ లేకుండా కార్బోహైడ్రేట్ తక్కువ చేసేసి, ఎక్కువ ఫ్యాట్స్ పెట్టుకొని తినేసి వెయిట్ లాస్ అవుతాము, కాదని చెప్పను. ఎక్కువ వెయిట్ లాస్ కూడా అవుతాము. ఆ వెయిట్ సస్టైనబుల్ వెయిట్ లాస్ అయితే కాదు. మళ్ళీ ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ తింటారో మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. ఒక వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే హెల్తీగా తినాలి, డైట్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, స్ట్రెస్ని తగ్గించుకుంటూ, మంచిగా నిద్రపోతూ మనం వెయిట్ లాస్ అవుతేనే అది సస్టైనబుల్ వెయిట్ లాస్. మళ్ళీ మనము ఈ డైట్ చేసిన తర్వాత కూడా, అంటే మనం ఇక్కడ డైట్ అయితే చేయడం లేదు, హెల్తీగా తింటున్నామంటే కరెక్ట్ క్వాంటిటీలో కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ అన్నీ తింటున్నాం కాబట్టి మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. సో ఇంకెందుకు ఆలస్యము, ఇంకా ఎవరెవరైతే డైట్ చేస్తూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తానండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కొత్త డైట్ ప్లాన్స్, కొత్త గ్రూప్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను అని. అండ్ దీనికోసం నాకు ఒక టీం అయితే కావాలి. ఆ టీమ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. సో ఎప్పుడైతే టీం ఏర్పడుతుందో అప్పుడు మీకు వీడియోస్ ద్వారానే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. డైట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఎలా నా కన్సల్టేషన్ తీసుకోవాలి, ఎంత ఛార్జ్ ఉంటుంది, ఈ డైట్ ప్రోగ్రామ్స్ ఎలా ఛార్జ్ చేస్తాను అన్నది మీకు అందరికీ ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ మీ ముందుకి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెస్టిమోనియల్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకైతే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి చాలా తీసుకొస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.